హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. రాజకీయాలు చాలా డైనమిక్గా అత్యంత క్రూయల్గా ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రయోగం ఏదైతే ఉందో అది సఫల ప్రయోగమా విఫల ప్రయోగమా అన్నది ఎన్నికల తర్వాత తెలుస్తుంది. అయితే ఈలోపే కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందుగా మైరా మీడియాకు తెలిసి వచ్చిన ఒక అత్యంత విశ్వసనీయ సమాచారం ఏంటంటే రేపు పొద్దున అంటే కూటమి కనుక అధికారంలోకి వస్తే బీజేపీ పవర్ షేరింగ్ కోరిందా, సీఎం పదవిని కోరిందా, అందుకేనా సుజనా చౌదరిని ఎమ్మెల్యేగా బరిలోకి దించింది, బీజేపీ సీనియర్లకు టికెట్ ఇవ్వంది కూడా అందుకేనా. దీని జస్టిఫికేషన్ ఏంటంటే సుజనా చౌదరిని మామూలుగా విజయవాడ ఎంపీగా ప్రచారంలో ఉండే అనూహ్యంగా ఆయన విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యే బరిలోకి దించింది బీజేపీ. ఈ వ్యూహం ఏంటో అర్థం కాక కూటమిలోని చాలా మంది కీలక నేతలు తలలు పట్టుకున్నారు. ఇటు రాజకీయ వర్గాల్లో సైతం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనికి కారణం ఏంటంటే కూటమి పొత్తు కుదరక ముందే జనసేనాని పవన్ కళ్యాణ్ ముందు నుంచి బీజేపీ పెద్దలతో హైకమాండ్తో టచ్లో ఉంటూ టీడీపీ జనసేన బీజేపీతో కలిసిన కూటమిని ఏర్పాటు చేయాలన్నది ఆయన ఆలోచన. అందులో సక్సెస్ అయిండు. అయితే ఈ కూటమి చర్చల్లో భాగంగా ముందు బీజేపీ పెట్టిన ప్రపోజల్ ఏంటంటే కూటమి కనుక అధికారంలో వస్తే జనసేనాని సీఎంగా చేయాలి, దానికి బీజేపీ మద్దతు ఉంటుంది అని. కాకపోతే ఈ 2 నెలల గ్యాప్లో జరిగిన పరిణామాలు మొత్తం చూసిన తర్వాత అంటే చంద్రబాబు ఆడించినట్టలా జనసేనని ఆడుతున్నాడు. అందుకే ఆయనకి 21 సీట్ల వరకే పరిమితం చేశారు. ఒకప్పుడు అంటే 1/3 సీట్లు కావాలని చెప్పి కింగ్ మేకర్ అవ్వాలని చెప్పి కలలు కన్న పవన్ కళ్యాణ్ అనూహ్యంగా చంద్రబాబు ట్రాప్లో పడిపోయిండు. సో ఈయన వల్ల కాదు, ఈయనకు విశ్వసనీయత లేదు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గాల్లోనే ఆయనకు ఫెయిత్ లేదన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత బీజేపీ తన ఓన్ గేమ్ని స్టార్ట్ చేసినట్టు తెలిసింది. అందులో భాగంగానే కూటమి అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ అంటే తొలి 2.5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు అయితే మళ్ళీ అంటే ఆ తర్వాత జరిగే పవర్ షేరింగ్లో భాగంగా సుజనా చౌదరి బీజేపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాలన్నది బీజేపీ పెట్టిన కండిషన్. ఇందులో భాగంగానే చంద్రబాబు కూడా పలు రకాల ప్రయోగాలు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా అంటే బీజేపీలో కొంతమంది సీనియర్లకు టికెట్ ఇస్తే రేపు పొద్దున అంటే దగ్గుబాటి పురంధరేశ్వరి లీడ్ చేస్తున్న క్రమంలో అదంతా కూడా మళ్ళా నందమూరి ఫ్యామిలీ బలపడే అవకాశం ఉంటుంది. సో ఆ ఛాన్స్ ఇవ్వకుండా టీడీపీని తన చెప్పు చేతుల్లోనే ఉంచుకోవడానికి, అలాగే బీజేపీలో కూడా తను చెప్పినట్టు వినే మనిషిని, గంగిరెద్దులా తలాడించే మనిషిని ఎంపిక చేస్తే ప్రాబ్లం లేదని చెప్పి ఆయన కూడా చెప్పినట్టు తెలిసింది. అందులో భాగంగానే సుజనా చౌదరిని బీజేపీ ముందు పెట్టినట్టు తెలుస్తుంది. అందుకే ఆయనకు విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యే సీటు కూడా ప్రకటించారు కూటమి పొత్తుల భాగంగా. ఇకపోతే పరిపూర్ణానంద స్వామి, జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు లాంటి సీనియర్లు ఎవరికి కూడా టికెట్లు దక్కకపోవడానికి కారణం కూడా ఇదే అని ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి మైరా మీడియాకి అందిన సమాచారం. దీనికి సంబంధించి అంటే అసలు సుజనా చౌదరి ఏంటి, అసెంబ్లీలో అడుగుపెట్టడం ఏంటి అన్నది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. దీనికి సంబంధించి కూపి లాగుతూ పోతే తేలిన విషయమే ఇది. పవర్ షేరింగ్లో భాగంగా బీజేపీ సీఎం పదవి కోరింది. అందుకే ఒకవేళ రేపు కూటమి కనుక అధికారంలోకి వస్తే బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరన్నదా చర్చలో భాగంగానే సుజనా చౌదరిని చంద్రబాబు సజెస్ట్ చేయడం వల్ల ఆయనకు ఎమ్మెల్యే సీట్ దక్కిందన్నది ఈ స్టోరీ సారాంశం. ఇందులో భాగంగానే బీజేపీ సీనియర్లందరినీ సైడ్ చేశారు. ముఖ్యంగా పురంధరేశ్వరి హవా నడవకుండా కూడా చేశారని చెప్పి ఒక వాదన కూడా వినిపిస్తోంది. ఇకపోతే అసలు విషయం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారం బీజేపీ సీనియర్లకు కూడా తెలిసే జరిగింది. అది కూడా పురంధరేశ్వరి సమక్షంలో జరిగిన చర్చల్లో భాగంగానే ఇదంతా జరిగిందన్నది దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే ఎన్నికల్లో తేలనుంది. ఇకపోతే కూటమిలో భాగంగా నిర్వహించిన ప్రజాగలం సభ ఏదైతే ఉందో అందులో ప్రధాని నరేంద్ర మోడీ కూడా వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ పేరుతో కూటమికి ఓటేయాలని చెప్పి అప్పీల్ చేసిండ్రే తప్ప ఎక్కడ కూడా టీడీపీతో కూడిన టీడీపీ లీడ్ చేసే కూటమికి ఓటేయమని నాటి సభలో చెప్పలేదు. పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద పెద్దగా ఆయన విమర్శలు కూడా చేసింది లేదు. సో అప్పుడే బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటన్నది కూడా చాలా మందికి అర్థం కాలేదు. ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వెళ్ళారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా ప్రజాగలంలో భాగంగా అంటే కూటమి పొత్తులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాతో కొన్ని మీటింగ్స్ ఏర్పాటు చేసేందుకు పిఎంఓ ఆఫీస్కు రిక్వెస్ట్ పెట్టుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర పెద్దల నుంచి పెద్దగా స్పందన రాలేదని మనం మైరాలోనే ఒక స్టోరీ కూడా గతంలో చేసినాం. దీనికి అంతటికీ కారణం ఏంటంటే రేపు కూటమి అధికారంలోకి వస్తే పెత్తనం హోల్డ్ కోసమే ఇదంతా అంటే సైలెన్స్ మెయింటైన్ చేస్తూనే చంద్రబాబును తమ గ్రిప్లోకి తీసుకోవాలన్న వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తుందని ఇక్కడ మొత్తం అంటే ఈ లింకులన్నీ కలుపుకుంటూ వెళ్తే ఆరాధిస్తే తేలిన విషయం ఏంటంటే బీజేపీ పవర్ షేరింగ్ కోరుతుంది. జనసేనానికి అంత సీన్ లేదు, అంత ఎఫర్ట్ పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి తమ మనిషే అంటే బీజేపీలో ఉన్న తమ మనిషే సుజనా చౌదరినే సీఎంగా చేసే వ్యూహంలో భాగంగానే ఇదంతా జరిగిందన్నది ఒక వ్యూహం. ఒకసారి
ప్రజాగలంలో నరేంద్ర మోడీ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. एनडीए सरकार को वापस लाकर रहेंगे। दूसरा, यहाँ के लोग राज्य सरकार से इतना आक्रोशित है कि उसे हटाने का मन बना चुके हैं। यहाँ राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है। आंध्र प्रदेश के लोग देख रहे हैं कि राज्य के तेज विकास के लिए जिस सकारात्मक वातावरण को बढ़ाने की जरूरत थी, उसे पिछले 5 साल में यहां धक्का लगा है। आंध्र प्रदेश के लोगों ने देश के विकास के लिए, आंध्र प्रदेश के विकास के लिए पूरी सकारात्मकता के साथ वोट देने का निर्णय ले लिया है। ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సో విన్నారు కదా, అంటే ఒక సానుకూల వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కోసం ఎన్డీఏ కూటమికి ఓటేయమని చెప్పి అప్పీల్ చేశారే తప్ప ఎక్కడ కూడా టీడీపీ కూటమికి కానీ టీడీపీ జనసేనకు కానీ ఓటేయమని చెప్పి ఆయన అడగకపోవడం ఇందులో మరో వ్యూహం అని చెప్పి రాజకీయ వర్గాల్లో ఒక రకమైన చర్చ జరుగుతుంది. సో ఇది ముచ్చట. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకు టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయి. విలీన ప్రక్రియ కూడా, అంటే ఎన్నికల తర్వాత టీడీపీ బీజేపీలో మెర్జ్ అయ్యే కోణం కూడా వెలుగు చూసే అవకాశం ఉంది. మొత్తం మీద అంటే ఆయన కేసుల నుంచి బయటపడేందుకే ఇదంతా చేస్తున్నారు. టీడీపీ సంఘాలకిపోయినా పర్వాలేదన్న ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారని గతం నుంచే వినిపిస్తున్న వాదన. మైరా మీడియాలో కూడా దానికి తగ్గట్టు చాలా స్టోరీలే చేసినాం. సో ఫైనల్గా ఇప్పటికిప్పుడు తెలిసి వచ్చిన విషయం ఏంటంటే బీజేపీ పవర్ షేరింగ్ కోరుతుంది. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే తమ అభ్యర్థిగా సుజనా చౌదరిని ముందు పెట్టే అవకాశం ఉంది. అందుకే సీనియర్లు ఎవరిని కూడా ఎంపీకి కానీ ఎమ్మెల్యే కానీ బరిలోకి దించకుండా ఒక గేమ్ ప్లాన్ను కేవలం అంటే 10 సీట్లు 6 ఎంపీ స్థానాలతోనే వాళ్ళ గేమ్ ప్లాన్ షురూ చేసిరన్నది ఈ మొత్తం సారాంశం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.